ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు మరియు పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ పాల్గొని పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. వార్డు స్థాయి నుండి పార్టీని పటిష్టం చేయాలని కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కమిటీలో తగిన గుర్తింపు లభిస్తుందని శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పార్టీ నేతలపై కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తున్నారని, ఇలాంటి దాడుల్ని ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరగలేదని సిబిఐ, సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా స్పష్టమైనప్పటికీ కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తుందని శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఈ అసత్య ప్రచారాన్ని ప్రజల్లో తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కమిటీల నిర్మాణం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ముత్తినేడి సాంబ, మండల అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ సోముదుర్గారెడ్డి, మున్సిపల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవిరెడ్డి, కౌన్సిలర్ మోహన్ రెడ్డి, ఆవుల జ్యోతి, శివారెడ్డి, జగన్నాథం, మోహన్ బాబు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.